రైట్ ఎన్నికల సమరభేరి మోగించినటువంటి బస్సు యాత్ర ఎర్రగుంట్లకు చేరుకుంది. ఎర్రగుంట్ల మీదుగా కదులుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. వేలాదిగా తరలి వచ్చి దారి పొడవునా జన నీరాజనాలు పలుకుతున్నటువంటి దృశ్యాలు ఇవి. ఓవరాల్గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు పైనుంచి అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. అసలు బస్సు కదులుతున్నటువంటి వేగాన్ని ఒక్కసారి పరిశీలించండి. ఆ జనాన్ని దాటుకుని, ఆ జన సందోహాన్ని దాటుకుని, ఆ జన సునామీని దాటుకుని, ఆ జనసంద్రాన్ని దాటుకుని అది ముందుకు కదిలేలా అక్కడ కనిపించట్లేదు. పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఎర్రగుంట్ల మొత్తం కూడా ఒకే ప్రాంతానికి వచ్చి చేరిందా అన్నట్టుగా వేలాదిగా తరలి వచ్చి దారి పొడవునా బారులు తీరి జన నీరాజనం పడుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి. అందరికీ అభివాదం చేస్తూ, అందరికీ వందనం చేస్తూ ఆయన ముందుకు కదులుతున్నారు. సీఎం బస్సుతో పాటు జనం కూడా కదులుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. ఇక్కడి నుంచే ఆయన నేరుగా ఇప్పుడు ప్రొద్దుటూరుకి చేరుకుంటారు. ప్రొద్దుటూరులో అయితే ఇప్పటికే ఆ సభా ప్రాంగణంలో లక్షలాదిగా ప్రజలు వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. సో సీఎం ఇప్పుడే ఎర్రగుంట్లను దాటుకొని ముందుకు కదులుతున్నారు. ఆ వాహనం చాలా నెమ్మదిగా, చాలా నెమ్మదిగా ముందుకు కదులుతోంది. మనం ప్రతి సందర్భంలోని జగన్నాథ రథ చక్రాలు అని అంటున్నాం కదా, ఆ యాత్రలో రథం ఏ రకంగా స్లోగా కదులుతోందో అదే రకంగా ఇక్కడ కూడా చాలా నెమ్మదిగా ముందుకు కదులుతున్నట్టు మనకు ఆ దృశ్యాలను చూస్తే అర్థమవుతుంది. సీఎం వెంట వేలాదిగా జనం కూడా కదలి వస్తున్నారు. ఎక్కడ చూసినా జనంతో నిండిపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. దారి పొడవునా కూడా మనకు ఇడుపులపై నుంచి మొదలు పెడితే మొత్తం ఏ ప్రాంతాలను కవర్ చేస్తూ ఈ బస్సు యాత్ర సాగుతోందో ఆ ప్రాంతం మొత్తం కూడా, ఆ రహదారి మొత్తం కూడా ఒక వైపున పూర్తిగా మహిళలు, మరోవైపున పూర్తిగా పురుషులు, అన్ని వర్గాల ప్రజలు దారి పొడవునా నిలబడి ఆయనకు నీరాజనం పడుతున్నారు. పూలు చల్లుతూ ఆహ్వానం పలుకుతున్నారు. తమ ముఖ్యమైనటువంటి నేత, తమ మనసులో ఉన్నటువంటి నాయకుడిని చూసినందుకు ఆనందంతో వాళ్ళందరూ ఉప్పొంగుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. గాలిలో రెపరెపలాడుతున్నాయి వైఎస్ఆర్సీపీ జెండాలు. సీఎం 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 అన్న నినాదాలతో ఆ ప్రాంతమంతా కూడా మార్మోగిపోతోంది. ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఓపికగా అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఆ వాహనం చాలా నెమ్మదిగా కదులుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. దాని వెనక ఉన్నటువంటి కాన్వాయ్ కూడా మనకు కనిపిస్తోంది. ఎంతమంది జనం వచ్చారనేది ఒక్కసారి చూడండి మీరు. స్క్రీన్ మొత్తం కూడా ఎక్కడా కూడా ఇసుక వేస్తే రాలనంతగా జనం కనిపిస్తున్నారు. ఒక రోడ్ షో లాంటిదే అని చెప్పాలి. ఊరి మీదుగా వెళుతున్నటువంటి బస్సు కోసమే ముఖ్యమంత్రి వస్తున్నటువంటి యాత్రలో ఆ నాయకుడిని చూడటానికి ఎంతమంది తరలి వచ్చారనేది మనకు అర్థమవుతుంది. ఎర్రగుంట్ల మీదుగా ఇప్పుడు ప్రస్తుతానికి బస్సు యాత్ర కొనసాగుతోంది. సరిగ్గా 1:40 యాత్ర మొదలైంది. ఇడుపులపై నుంచి బస్సు బయలుదేరింది. ఆ తరువాత తీసుకుంటే ఇక్కడికి ప్రొద్దుటూరుకి చేరుకోవడానికి దాదాపు 60 కిలోమీటర్ల దూరం. కానీ కొన్ని ప్రాంతాల గుండా, కొన్ని ప్రధానమైనటువంటి పల్లెల గుండా ఇది సాగుతోంది కాబట్టి కాస్త ఆలస్యం అటు ఇటు అయినా 2 గంటల్లో చేరుకోవచ్చు. ఆ జనసందోహాన్ని ఒక్కసారి తిలకించండి. అందుకే ఆలస్యం అవుతోంది. దారి పొడవునా జననీరాజనం. ఏ రకంగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఒకసారి చూడండి. మెద్దెలపైన ఉన్న వాళ్ళు బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోయి ప్రతి కూడలి వద్ద జనాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి కూడా ఏర్పడింది. అందుకే చాలా నెమ్మదిగా, చాలా స్లోగా వాహనం కదులుతోంది. సీఎం మరి కాసేపట్లోనే మనకు ప్రొద్దుటూరుకి చేరుకుంటారు. తొలి బహిరంగ సభ ఇది. ఒక చరిత్ర విజయానికి వేసినటువంటి పునాది, ఒక చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకోవడానికి వేసినటువంటి తొలి అడుగు ఇడుపులపై నుంచి పడింది. బస్సు ఎక్కి బస్సు యాత్ర చేయబోతున్నారు. జగన్నాథ రథ చక్రాలు కదిలి ముందుకు వస్తున్నాయి. ఎస్, ఈ సభ ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా, ఈ రోజున ప్రారంభించినటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా 175కు 175 సీట్లు కొట్టాల్సిందే. వై నాట్ 175 అన్నటువంటి నినాదం ఆలోచనగా, అదే టార్గెట్గా ముందుకు సాగుతున్నారు వైఎస్ జగన్. 21 రోజుల పాటు ఆయన ఈ బస్సు యాత్ర చేయబోతున్నారు. ఇప్పుడు మనం ఇడుపులపాయ దగ్గర చూసాం, ఇచ్చాపురం వరకు సాగుతుంది. 4 సిద్ధం సభలు జరిగినటువంటి పార్లమెంటు నియోజకవర్గాలను వదిలిపెట్టి మిగిలిన ప్రాంతాలన్నింటినీ కవర్ చేసేలా ఈ రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాము ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్నటువంటి బస్సు ప్రస్తుతం ఎర్రగుంట్ల మీదుగా సాగుతోంది. ప్రతి చోట చూడండి జన నిరాజనం ఏ రకంగా ఉందో. ఎస్, ఇక్కడి నుంచి దాటుకున్న తర్వాత మరి కాసేపట్లో, అంటే మరో అర్ధగంట పాటు సమయం తీసుకునే అవకాశం ఉంది. సీఎం బస్సు మనకు
ప్రొద్దుటూరుకు చేరుకోవడానికి. ప్రొద్దుటూరులో బహిరంగ సభ నిర్వహించాల్సి ఉంది. భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం నుంచి కూడా దాదాపు 2 లక్షల మంది వెయిట్ చేస్తున్నారని కొద్దిసేపటి క్రితమే అక్కడికి వచ్చినటువంటి పబ్లిక్ ముఖ్య నాయకులు చెప్పినటువంటి మాటలు మనం విన్నాం. అంటే సిద్ధం సభలు చూసాం మనం లక్షలాదిగా, అంటే 10 లక్షలు, 12 లక్షలు, 15 లక్షలు, ఆఖరికి మేదరమెట్లలో 18 లక్షల మంది ఒక సముద్రంలా, ఒక సునామీలా ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా, భూమి నేల ఈనిందా అన్నట్లుగా ఒక్కసారిగా జన సముద్రాన్ని మనం చూసాము. ఇప్పుడు ఈ సభ ద్వారా, అంటే ఆ సభ అయినా సరే, లేకపోతే ఈ బస్సు యాత్ర సందర్భంగా ప్రతిరోజు నిర్వహించే సభ అయినా సరే, అది సిద్ధం సభ కావచ్చు, ఇది మినీ సిద్ధం సభలా కనిపిస్తోంది. ఈ స్థాయిలో జనసందోహం ఉంటుందని ఎవరూ ఊహించలేదు.